దిస్ ఈజ్ ఆర్కే. నిన్న టెట్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మరి ఆ టెట్ షెడ్యూల్ పరిస్థితి ఎలా ఉంది? మీకు ఆ టెట్ షెడ్యూల్ని బట్టి ప్రిపేర్ అవ్వడానికి సమయం సరిపోతుందా? చూద్దాం. నిన్న టెట్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ టెట్ షెడ్యూల్ని బట్టి ఫీజు చెల్లించేందుకు గడువు. ఎప్పటి నుంచి ఫీజులు చెల్లించాలి? 3/7/2024 నుంచి 16/7/2024 వరకు, అనగా ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఫీజులు చెల్లించడానికి గడువు ఉంది. అయితే ఆ ఫీజులు చెల్లించిన తర్వాత ఆన్లైన్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 4/7/2024 నుంచి 17/7/2024 వరకు ఉంది. అనగా మీరు 3వ తేదీ కనుక అప్లికేషన్ ఫిల్ చేస్తే దాన్ని 4వ తేదీన సబ్మిట్ చేయడానికి 1 డే తర్వాత అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఆన్లైన్లో మాక్ టెస్ట్ నిర్వహణ కొరకు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది? ఆన్లైన్లో మాక్ టెస్ట్ నిర్వహణ వచ్చేసరికి 16/7/2024 నుంచి ఆన్లైన్లో మీరు మాక్ టెస్టులు రాసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయి? హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసరికి ఈ నెల 25వ తేదీ నుంచి మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్, పరీక్షల షెడ్యూల్ అండి. పరీక్షల షెడ్యూల్ పేపర్ 1A, 1B, 2A, 2B. అంటే పేపర్ 1A అంటే జనరల్గా టెట్ రాసే వాళ్ళకి, 1B వచ్చేసరికి స్పెషల్ డిఎస్సి వాళ్ళకండి. అలానే పేపర్ 2A అంటే కామన్గా పేపర్ 2 రాసే విద్యార్థులు, బిఎడ్ విద్యార్థులు. పేపర్ 2Bలో 2B వచ్చేసరికి ఏముంటుంది? స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వారి కోసం నిర్వహించేది స్పెషల్ 2B అనమాట. సింపుల్ అండి. 1B వచ్చేసరికి 1B, 2B ఈ రెండు పేపర్స్ కూడా డిఎడ్, బిఎడ్లో ప్రత్యేక విద్యను అభ్యసించిన వారి కోసం నిర్దేశించింది. సో పరీక్షల షెడ్యూల్ వచ్చేసరికి ఈ 1A, 1B, 2A, 2Bకి 5వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ అనగా 5/8/2024 నుంచి 20/8/2024 వరకు నిర్వహిస్తారు. కీ విడుదల 10/8/2024 నుంచి కీ విడుదల ఉంటుంది. అంటే 5వ తేదీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒక 4 రోజుల తర్వాత, అనగా 5వ రోజు అయినటువంటి 10వ తేదీ నుంచి మీకు కీ పేపర్స్ మీ ఫోన్లకి లేదా నెట్లో అందుబాటులో ఉంటాయి. కీపై అభ్యంతరాల స్వీకరణ 11/8/2024 నుంచి కీపై మీకు ఏమైనా ప్రాథమికంగా అభ్యంతరాలు ఉంటే వాటిని మీరు ఆన్లైన్లో సమర్పించేందుకు 11వ తేదీ 8వ నెల నుంచి అందుబాటులో ఉంటుంది. ఎప్పటి వరకు? 21 వరకు. అదే నెల అనగా ఆగస్టు 21 వరకు కీపై అభ్యంతరాలు 11 నుంచి 21 వరకు, అంటే 10 రోజుల పాటు కీపై అభ్యంతరాలని మీరు నిరభ్యంతరంగా వెబ్సైట్లో చెప్పవచ్చు. ఫైనల్ కీ విడుదల. సో ఈ అభ్యంతరాలన్నీ స్వీకరించిన తర్వాత వారు చివరిగా వారి యొక్క ఫైనల్ కీని 25వ తేదీ 8వ నెల 2024న అందరికీ వీటిని ఈ ఫైనల్ కీస్ని ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, తుది ఫలితాలు. తుది ఫలితాలు వచ్చేసరికి 5 రోజుల తర్వాత, అనగా 30/8/2024కే మీకు టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత స్కోర్ సాధించారనేది మీకు తెలిసిపోతుంది. సో మిత్రులారా, ఇక లేట్ ఎందుకు? ఆల్రెడీ నోటిఫికేషన్ కోసం, టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం 15 రోజులు కూడా టెట్కి సమయం ఇవ్వలేదు, టెట్ నోటిఫికేషన్కి మరియు ఎగ్జామ్ నిర్వహణకి. కానీ ఈసారి గట్టిగా 35 రోజుల వరకు కూడా టెట్ నోటిఫికేషన్ నుంచి టెట్ ఎగ్జామ్ పెట్టడానికి సమయం దొరికింది. ఈ సమయం సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపెట్టుకోదలుచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరి టెట్లో కొంత ప్రిపేర్ అయి ఉంటారు. ఆ ప్రిపరేషన్ని ఉపయోగించుకొని ఒక్కసారి కొద్దిగా కష్టపడితే, కనీసం రోజుకి 12 నుంచి 14 గంటల పాటు కనుక కష్టపడితే ఈ సమయం ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ టెట్లో మంచి మార్కులు సాధించాలని కోరుకుంటుంది మీ ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్.
సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.